తమ్ముడి గురించి చెప్పాలంటే నా తమ్ముడు అంటే నాకెంతో ప్రాణం, ఇష్టం. ఎందుకనంటే మా కుటుంబంలో మేమిద్దరం నా కజిన్ బ్రదర్ అయినా నేను పెద్ద బ్రదర్. మేము ఎప్పుడైనా స్కూల్లో విలేజ్లో ఉన్నప్పుడు 4 ఊర్లకు 4 మండలం, ఒక మండలం 4 ఊర్లలో విలేజ్లలో కావలి సత్యనారాయణ అంటే నువ్వా అని అడిగేవారు అందరూ. ఎందుకనంటే 4-5 విలేజ్లలో క్లేవర్ విద్యార్థి. ఎందుకంటే నా తమ్ముడు 10th క్లాస్ వరకు చాలా వీక్గా ఉంటుండే. నాకేంది మా బ్రదర్ మంచిగా తినాలి, గట్టిగా ఉండాలి, బాగుండాలి అని నా కోరిక. ఇంటర్ వరకే కొద్దిగా పికప్ అయింది. 10th క్లాస్ వరకు చాలా వీక్గా ఉండేవాడు. ఎందుకంటే తిండి సరిగా తినేవాడు కాదు. ఎప్పుడైనా మా ఫాదర్ హైదరాబాద్లో ఉండేవాడు. వారానికి ఒకసారి వచ్చేవాడు. నేను మా చదువు అంతా చదువులో క్లెవర్ కాదు. మా తమ్ముడు చదువులకు చాలా క్లెవరు. ఎందుకంటే అందుకే నాకు మా తమ్ముడు అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా ఏది చేసినా మా తమ్ముని గురించి మా నాయన వచ్చేంత వరకు మేలుకొని ఉంటుండే. మా నాయన వచ్చిందంటే నా నాయన వారానికి ఒకసారి వచ్చేవాడు, ఇంటికి వచ్చేవాడు. వారానికి ఒకసారి వచ్చినా కానీ నేను మా ఫాదర్ని వెళ్ళిపోయేదాకా నేను ఇంట్లోకే రాకుంటే. ఎందుకంటే చదవలేను. మా తమ్ముడు మా ఫాదర్ని వదిలేవాడు కాదు. మా ఫాదర్ వచ్చి మళ్ళీ వెళ్ళే వరకు మా ఫాదర్ తోటే ఉండి ఆయనతోటే ఉంటుండే. నేను మా కజిన్ బ్రదరు వాగులు వంక చదువు స్కూల్లో వదిలిపెడుతున్నాం. మా నాయనమ్మ మమ్మల్ని పశువులు కడుక్కోమంటే సంతోషంగా వెళ్ళేవాళ్ళు. కానీ మా బ్రదర్ మాత్రం స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేవాడు. ఆ గడప ముందు కూర్చొని టీచర్ ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఆ రోజుల్లో వీధి దీపాలలో కూర్చొని తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకునేవాడు. మేమేమో పశువుల కాడుకోమంటే పశువుల కాడికి వెళ్ళేవాళ్ళం. మా నాయనమ్మ చెప్పేది, అరే ఈరోజు పశువుల కాడికి ఎవరు లేరా, మీరు వెళ్ళండి అంటే వీడు నాయనబడి పరిగెత్తుకొని వచ్చేవాడు. మా తమ్ముడు మాత్రం మమ్మల్ని స్కూల్ కడుపు నుంచి బయట దాటేవాడు కాదు. స్టడీస్ ఇప్పటికీ చదువుకున్నా ఈ మెంటాలిటీ ఏందన్నంటే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. నన్ను కోపడేవాడు. అన్న నువ్వు ఈ చిన్న ఉద్యోగానికే నువ్వు సంతోషపడుతున్నావు, కానీ నేను ఈ ఉద్యోగం చేయనన్నా. నేను చేస్తే నేను మంచి ఉద్యోగం చేస్తాను, కానీ నీలాగా నేను సంతోషపడి నేను ఇక్కడే కాంప్రమైజ్ అయి ఉండను అని చెప్పేవాడు. ఏదేమైనా నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.